వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. ప్రతి క్రైస్తవుడు బైబిల్ బోధించిన ప్రకారం జీవించాలని దైవ సేవకులు జ్యోతిబాబు క్రైస్తవులకు సూచించారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విడుదల కూడికకు దైవ సేవకులు జ్యోతిబాబు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సమాజానికి సందేశాన్ని అందించారు. తెలంగాణలో సేవ చేయడానికి ఆంధ్ర నుంచి పాస్టర్ పిఆర్ డేవిడ్ ఆహ్వానం మేరకు నల్గొండకు రావడం జరిగిందని తెలిపారు. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు బైబిల్ ప్రకారం జీవించి సమాజానికి ఆదర్శంగా ఉండాలని, త్వరలో యేసు ప్రభు రాని ఉన్నాడని, యేసు ప్రభును నమ్మిన వారు బైబిల్ బోధించిన ప్రకారం ఓ మంచి క్రైస్తవునిగా జీవించాలని ఆయన క్రైస్తవ సమాజానికి పిలుపునిచ్చారు. దైవజనులు జ్యోతిబాబుతో మా CCNA న్యూస్ ఛానల్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో దశరథ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఉన్నాం. అయితే ఈ రోజు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో విడుదల మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రాంతం నుంచి దైవజనులు వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ఈ రోజు క్రైస్తవులకు ఎలాంటి సందేశం ఇచ్చారనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నాకు ఒకసారి మా వివరించండి. జ్యోతిబాబు అండి. నేను ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి ఎలపూరు అనేటువంటి గ్రామంలో దీక్షించాను. అక్కడ దేవుని వైద్యం చేస్తున్నాను. దేవుని మహాత్ముగా ఆ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి ప్రభు సహాయం చేస్తాను. ఈ రోజు ఇక్కడికి దైవ సేవకులు డేవిడ్ అయ్య గారి ఆహ్వానం మేరకు విడుదల పరిచయలకు రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఆశీర్వాదకరంగా మీటింగ్ స్థుతిస్తున్నాడు. ఈ కడవరి కాలంలో యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. మానవ రక్షణ కొరకు యేసయ్య విషయాలను చిందించారు. ఆ సువార్తను ప్రకటిస్తూనే త్వరలో యేసు రాబోతున్నాడు కనుక ముఖ్యంగా ఈ అపాయకరమైన దుర్దినాల్లో ప్రతి ఒక్కరు ముఖ్యంగా యేసు ప్రభు నమ్మిన క్రైస్తవులు బైబిల్ ప్రకారం జీవించాలి. అప్పటి వరకు ప్రార్థనలు చేసి ప్రయోజనంతో జరిగింది. అదేవిధంగా ఈ రోజు క్రైస్తవ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు, వారు నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఏంటి అనేది వారిని అడుగుతుంది. యేసు ప్రభు నమ్మిన వారు యేసు ప్రభు చెప్పిన ఉపదేశం ప్రకారం జీవిస్తే బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకు. సో ఫస్ట్ లెట్ us live as a బైబిల్ క్రిస్టియన్. బైబిల్లో బోధించుకున్న ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటించి సమాజానికి యేసు ప్రభు యొక్క నేర్పినటువంటి బోధన ఆ ప్రేమను పంచవలసిన వారమై క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు బోధన. ఈ రోజు మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఈ రోజు క్రైస్తవ సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఎలా అనిపించింది? నల్గొండ రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఇక్కడ దేవుని బిడ్డలందరూ ఆసక్తి ఈ మొదటి గురువారం వెంకయ్య గారి పరిచయం ద్వారా ఏర్పాటు చేసిన డెలివరెన్స్ మీటింగ్ రావడం చాలా సంతోషంగా. ప్రజలు చక్కగా స్థాపిస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడిన సందేశం ఏంటంటే, మనం దేవుని సభలో ప్రార్థించుచుండగానే పరలోకపు దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి ఆయనకి ఆమెన్ చెప్తారు. ఆయన ఆమెన్ చెప్తే మన కొరకు దేవుడు కార్యాలు చేస్తాడు. ముఖ్యంగా ప్రతి కుటుంబంలో బిడ్డలు చదువుకోవాలి. చదువుకుని బైబిల్లోని ఉపత్య గురించి మాట్లాడాను. ఆహాబు ఒకరి బాగా ఉన్నతంగా చదువుకుని ఒక రాజుగారి దగ్గర ఆయన జాబ్ చేస్తూ భక్తిలో జీవించాడు. అంటే నైతిక విలువలు కలిగిన ఉన్నత విద్యావేత్తలైనటువంటి క్రైస్తవులు లేవాలి. అది నేను మాట్లాడుతున్నాను.
చివరిగా మీరు క్రైస్తవ సమాజానికి సలహా ఇచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు ఏ విధంగా చూపించాలి? మంచి పౌరుడిగా జీవించాలి. మన భారతదేశంలో ఉన్నాం. సో ముఖ్యంగా క్రైస్తవుడు అంటే మత సంబంధమైన వ్యక్తిగా జీవించాలి. క్రైస్తవ్యం మతం కాదని చెప్తున్నాం. మరి మతం కాదని చెప్తున్నప్పుడు మతం కాదు. మతం కాదని చెప్తున్నప్పుడు మతాచారాలతో జీవించాలి. మంచి పౌరుడిగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనుసరించి మంచి పౌరుడిగా జీవించాలి. ప్రతి క్రైస్తవుడు గుడ్ సిటిజన్. అది నేను ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవులకు చెప్తాను. క్రైస్తవ సమాజం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి వారి ఆదర్శం విధంగా జీవించాలని ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఇక్కడ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన కాంతితో CNN న్యూస్ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వీరు దశరథ్.